భారత్కు గుండెపోటు వచ్చింది. భారత్కు గుండెపోటు రావడం ఏంటి? భారతదేశానికే గుండెపోటు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో హృద్రోగాల బారిన పడి, గుండెపోటు బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈరోజు పత్రికల్లో మనం ఒక వార్త చూసాం. 10 సంవత్సరాల బాలుడు తల్లి ఒడిలో పొనుకొని ప్రాణాలు వదిలాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గుండెపోటుతో మరణించాడు అనేది స్పష్టంగా రిపోర్ట్ కూడా ఇచ్చారు. అందులో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా డాక్టర్ రిపోర్ట్ కూడా వచ్చింది. చిన్న పిల్లలు కూడా గుండెపోటు బారిన పడి మరణిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 18.7 మిలియన్ల మంది గుండెపోటుకు గురవుతా ఉన్నారు. వారికి తక్షణమే కనుక వైద్య సేవలు అందిస్తే వాళ్ళలో 90% బతికే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక సివియర్ స్ట్రోక్ వస్తే మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ప్రయోజనం ఉండదు. భారతదేశంలో కూడా ప్రస్తుతం జబ్బులతో మరణిస్తున్న వారిలో 31% మంది గుండెపోటుతోనే ప్రాణాలు వదులుతూ ఉన్నారు. భారతదేశంలో ఏటా 8 లక్షల మంది ఈ గుండెపోటు బారిన పడుతున్నారు. 4 లక్షల మంది పైగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. భారతీయుల జీవన శైలి ఇటీవల కాలంలో వ్యవసాయ రంగం నుంచి ఉద్యోగ రంగంలోకి, పరిశ్రమల రంగంలోకి జనాభా అంతా మారుతూ ఉంది. ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. స్ట్రెస్, పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. కూర్చొని చేసే పనులు ఎక్కువైపోతూ ఉన్నాయి. శారీరక వ్యాయామం అంటే ఎలాగా ఉంటుందో 74% మంది ప్రజలకి, ఉద్యోగులకు తెలియడం లేదు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత పార్కులో వాకింగ్లు ప్రారంభిస్తూ ఉన్నారు. తర్వాత తీసుకునే ఆహారం, కొవ్వుతో కూడిన ఆహారం, జంతువు మాంసం, రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. దీంతో ఆకస్మికంగా 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకే గుండెపోటు బారిన పడి ప్రాణాలు వదులుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గతంలో పిలుపునిచ్చారు. నూనె వాడకాన్ని గణనీయంగా తగ్గించండి, చెడు కొవ్వులు పెరిగిపోతూ ఉన్నాయి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోండి, ప్రతిరోజు వ్యాయామం చేయండి, కనీసం వాకింగ్ అన్నా చేయండి అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. జీవన శైలి మార్చుకోవటం, స్ట్రెస్, ఒత్తిడి తగ్గించుకోవటం, బీపీ ఒకవేళ ఉంటే మందులు వాడటం, లేదంటే డాక్టర్ సలహాలు తీసుకోవటం, షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ని అదుపులో పెట్టుకోవటం, కంటిన్యూస్గా మందులు వాడటం, ఇవన్నీ చేయాలి. లేదంటే గుండె పోటుకు సంబంధించి, హృద్రోగానికి సంబంధించిన జబ్బులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో హృద్రోగులకు క్యాపిటల్గా మారింది. రాబోయే రోజుల్లో మార్పు గనక రాకపోతే ఏటా 6 నుంచి 8 లక్షల మంది గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రమాద గంటికలు మోగిస్తూ ఉన్నాయి. అకాల మరణాల్లో 31% గుండెపోటులే ఉంటా ఉన్నాయి. సాంక్రమిక వ్యాధుల్లో వీటిదే పెచ్చు. రాబోయే రోజుల్లో ప్రజలు జీవనశైలి మార్చుకోవాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి, బీపీ, షుగర్ ఉంటే కనుక కంట్రోల్లో పెట్టుకోవాలి, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కనుక మార్చుకోకపోతే, వంట నూనె వినియోగాన్ని కనుక గణనీయంగా తగ్గించుకోకపోతే ఇక మనిషి జీవితకాలం 100 ఏళ్ళు అనేది పుస్తకాల్లో మాత్రమే చూడాల్సి ఉంటుంది. గుండెపోటుకి సంబంధించి నిపుణుల సలహాతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.